అంత మొత్తం అందుకుంటున్నారంట. అది కూడా టాకే. మొబైల్ మసాలా బారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతే మనం మాట్లాడుకోవాల్సింది సాయి పల్లవి గురించి. సౌత్ ఇండియాలో గ్లామర్ని ఎక్స్పోజ్ చేయకుండా అందం, అభినయం రెండు చూపించగల యాక్ట్రెస్గా పేరు తెచ్చుకున్నటువంటి సాయి పల్లవి గురించి మాట్లాడితే, వచ్చిన ఆఫర్స్ అన్నీ ఒప్పుకోకుండా కేవలం స్టోరీ నచ్చితేనే ఎస్ చెప్పేటువంటి ఈ ఫిదా భాగమతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిరంజీవి గారికి చెల్లెలిగా బోళా శంకర్లో ఆఫర్ ఇస్తే నో అన్నారు. రీమేకుల్లో నటించను అనేటువంటి కండిషన్ పెట్టుకున్నారు కేరళ కుట్టి. ఇప్పుడు తన రెమ్యూనరేషన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, ఎందుకంటే భారీగా తీసుకుంటున్నారు అని చెప్పి. దానికి ఏమైనా దాఖలాలు ఉన్నాయి అంటే కనుక పెద్దగా సౌండ్ అయితే లేదు. అయితే రణబీర్ కపూర్ సరసన సీతగా రామాయణంలో చేయబోయేటువంటి పాత్ర కోసం 30 కోట్లకు పైగా పారితోషికం ఇవ్వచ్చు అనేటువంటి టాకు ఇక్కడ కాదు, ముంబై మీడియాలో వినిపిస్తోందనమాట. ఎలా చూసుకున్నా ఇది చాలా పెద్ద మొత్తమే. డైరెక్టర్ నితీష్ తివారీ ఈ ఎపిక్ని 3 భాగాలుగా తీస్తున్నారంట. ఎంత టైం పడుతుందో చెప్పలేము, కనీసం 3-4 సంవత్సరాలు అవసరమని కూడా మరో టాక్ ఉందిలేండి. అలాంటప్పుడు నటించే ప్రతి ఒక్కరూ కాస్త భారీగా కాల్ షీట్స్ ఇవ్వాల్సి వస్తుందిగా. ఆ మాత్రం ఇచ్చినా తప్పు లేదు అనిపిస్తుంది సాయి పల్లవికి. మీరేమంటారు?